రాజమౌళి సపోర్ట్ లేకుండా 1000 కోట్లు ఆల్మోస్ట్ అసాధ్యం. అలాంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఒకే ఒక్క హీరో రెబల్ స్టార్ ప్రభాస్. కల్కితో ఆ రికార్డ్ని తన సొంతం చేసుకున్నాడు. ఇక కాన్లలో షారుఖ్ ఖాన్, కన్నడ స్టార్లలో కేజీఎఫ్ ఫేమ్ యష్ కాకుండా రాజమౌళి సపోర్ట్ లేకున్నా 1000 కోట్లు రాకున్నా కొండంత ట్రెండ్ని సెట్ చేశాడు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్. ట్రోలింగ్స్ కమెంట్స్ని ఫేస్ చేసి కూడా ఫార్ములా మూవీతో 510 కోట్లు రాబట్టగలిగాడు. అలాంటి కష్టం చూశాక కూడా పుష్పరాజ్ రాజమౌళి సాయం లేకుండానే 1000 కోట్ల ఐకాన్ స్టార్గా మారుతాడంటూ ప్రచారం చేస్తున్నారు. ఆశపడడం తప్పులేదు. పుష్ప 2 గ్యారంటీగా హిట్ అవుతుంది అనడంలో ఎలాంటి డౌటు లేదు. కానీ ప్రభాస్ ఎన్టీఆర్కి సాధ్యమైంది బన్నీకి కూడా సాధ్యమా అంటే అక్కడే కమెంట్ల దాడి మొదలైంది. అదేంటో చూసేయండి. ఎన్టీఆర్ ప్రభాస్ ఇద్దరిని పాన్ ఇండియా రేంజ్లో దాటేసేందుకు పుష్పరాజ్ భారీగానే వస్తున్నాడు. భారీగానే ప్రమోషన్ కూడా పెంచాడు. పాటలు, తర్వాత వివాదాలు, ఆ తర్వాత ముంబై టు గోవా ప్రమోషనల్ ఈవెంట్లు ఇవన్నీ చేస్తే దేవరా, సలార్, కల్కిల్ మించిపోతాడా? పుష్ప హిట్ మూవీ కాబట్టి సీక్వెల్ కూడా హిట్ అవ్వడానికి అవకాశం ఎక్కువ. అలాని 1000 కోట్ల కటౌట్ అని ఆశపడడం వరకు ఓకే, కానీ అది సాధ్యమా అనే డౌట్లకు సాలిడ్ రీజన్స్ కనిపిస్తున్నాయి. పాన్ ఇండియా హిట్ కావాలన్నా, అందులోనూ 1000 కోట్ల వసూళ్ల రికార్డులు క్రియేట్ అవ్వాలంటే రాజమౌళి సీన్లో ఉండాల్సిందే. తన వల్లే ఇప్పటి వరకు అలాంటి రికార్డులు క్రియేట్ అయ్యాయి. బాహుబలి 2 మూవీ 1850 కోట్లు రాబట్టి ఇండియా నెంబర్ 2 మూవీగా ఉంటే RRRతో 1350 కోట్ల వసూళ్లు వచ్చాయి. కేజీఎఫ్ 2తో ప్రశాంత్ నీల్, యష్ టీం 1250 కోట్ల వసూళ్లు కొల్లగొట్టి రాజమౌళి గైడెన్స్లోనే హిట్ మేట్ ఎక్కింది. ఆ తర్వాత కల్కి 2తో ప్రభాస్ 1200 కోట్ల రికార్డు దక్కింది. ఇవన్నీ ఎగ్జాంపుల్గా తీసుకుని పుష్ప 2 టీం కూడా రాజమౌళి సపోర్ట్ లేకుండానే 1000 కోట్ల చరిత్ర సృష్టిస్తుంది అంటున్నారు. సరే, ఆశపడ్డంలో తప్పులేదు. హిట్ మూవీ సీక్వెల్ కాబట్టి అదేమంత తప్పు కూడా కాదు. కానీ 1350 కోట్ల RRR తర్వాత దేవరతో 510 కోట్లు హిట్ సొంతం చేసుకున్న దేవరతో పుష్ప 2ని పోల్చడమే కాస్త అతిగా ఉందంటున్నారు. కారణం, కొరటాల శివకి పాన్ ఇండియా ఇమేజ్ లేదు. దేవర కంటెంట్ కంటే ఎన్టీఆర్ ఇమేజ్ మీద ఈ సినిమా దూసుకెళ్ళింది కాబట్టి పుష్పతో దేవరకి పోలికే లేదు. కంటెంట్తో పాటు దేవి మ్యూజిక్, సుకుమార్ మేకింగ్ ఇవన్నీ కలిపితేనే పుష్పకి ఆ సీన్ వచ్చింది. పుష్ప 2 రాబోతోంది. ఇక ప్రభాస్, చరణ్ ఇలా ఎవరూ రాజమౌళి సెంటిమెంట్ని బ్రేక్ చేయకపోయినా ఎన్టీఆర్ఏ రాజమౌళి సెంటిమెంట్ని బ్రేక్ చేయగలిగాడు. ఇలా ఏటికి ఎదురీదిన దేవరతో పుష్ప 2 పోలికే సరైంది కాదనే కామెంట్ల దాడి పెరిగింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో 250 కోట్ల వరకు దేవర రాబడితే బాహుబలి 2 మూవీ 330 కోట్లు రాబట్టింది. అలాంటిది పుష్ప 2 ఏకంగా 400 కోట్ల వరకు తెలుగు రాష్ట్రాల నుంచి రాబడుతుంది అనుకుంటే అతి విశ్వాసమే అవుతుంది. దేశం మొత్తం పూనకాలు వచ్చేలా బాహుబలి 2 వస్తేనే తెలుగు రాష్ట్రాల్లో 330 కోట్లు కలెక్ట్ అయ్యాయి. అలాంటిది పుష్ప 2కి టికెట్ రేట్లు ఎంత పెంచినా 400 కోట్ల వసూళ్లు అసాధ్యం. మొత్తానికి ఈ అతి విశ్వాసం, అతి ప్రమోషన్ పుష్ప 2 మీద అంచనాల భారం పెంచి సెల్ఫ్ గోల్ అయ్యేలా చేసేలా ఉందంటున్నారు. కామెంట్ల దాడి పెంచేశారు.